అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ ఈరోజు లేదా రేపు పొద్దున తన కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. సో బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ ఈరోజు కరీంనగర్లో ఉన్నది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన డిసిషన్ తీసుకోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అలాగే ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి పోలీసులను మేనేజ్ చేస్తాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అవసరం అనుకుంటే గవర్నమెంట్ని మేనేజ్ చేస్తాడు, ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి వెరీ క్లోజ్ ఉంటాడు కాబట్టి సో రేవంత్ రెడ్డిని కూడా మేనేజ్ చేయవచ్చు, కాబట్టి కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని తొలగించాల్సిందే, బండి సంజయ్ని తీసేయాల్సిందే అని చెప్పి చాలామంది రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినారు. సో మొన్న మోదీ ప్రోగ్రాం ఏదైతే జరిగిందో ఆ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్కి సంబంధించిన పేరు ఎక్కడ కూడా లేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బండి సంజయ్ పేరు ఎక్కడ కూడా ఆ ఇన్విటేషన్ కార్డులో మనం చూడలేదు. ఆఖరికి మునుగోడు ఎమ్మెల్యే పేరు ఉన్నది, రేవంత్ రెడ్డి పేరున్నది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరున్నది తప్ప ఎక్కడ కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరును మనం చూడలే. కానీ బండి సంజయ్ ప్రధానమంత్రి ప్రోగ్రాంకి పోయింది. ఆ ప్రోగ్రాంలో దాదాపు ఆయన మాట్లాడే కార్యక్రమం చేసిండు. అన్ని ఫేక్ ప్రచారం నమ్మకూడదు, నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అనేటటువంటి మాటను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైంది. బండి సంజయ్ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు రకరకాలుగా వినబడుతున్నాయి. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదైనటువంటి సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పందించిండు, పోలీసులకు ఫోన్ చేసిండు, రంగంలోకి దిగమని చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. ఆ తర్వాత సిట్టు విచారణ జరుగుతూ ఉంది, సిట్టును ఏర్పాటు చేసిర్రు, డీసీపీ గారికి పూర్తి స్థాయిలో రైట్స్ ఇచ్చిర్రు. సో బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ కొడుకు యూకే పోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు, బండి సంజయ్ కొడుకు వేరే రాష్ట్రంలో ఎక్కడో దాక్కున్నాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. 3 రోజుల నుండి బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన ఫోన్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ ఉన్నది, ఫోన్ లేపే పరిస్థితి లేదు, లొకేషన్ కూడా ట్రేస్ అవ్వట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి బండి సంజయ్ రాజీనామా ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, చేయడానికి గల కారణం ఏంది, బండి సంజయ్ రాజీనామాకు బండి సంజయ్ కొడుకున్నటువంటి లింకప్ ఏందనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కొడుకు పైన ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు పైన ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేసిందనేటటువంటి ఒక కేసు నమోదైంది, పోక్సో కేసు. పోక్సో కేసు చాలా కీలకమైనటువంటి కేసు, వెరీ సెన్సిటివ్ కేసు. ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి కేసు పోక్సో కేసు. సో పోక్సో కేసు పడితే దాదాపు 7 సంవత్సరాల దాకా ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుందట. ఫన్ బకెట్ భార్గవ్ అని చెప్పి ఒక పోరడు, ఆయన మొత్తం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, పొద్దుగాల లేస్తే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తి, ఆయన వీడియోలు చేసేటటువంటి వ్యక్తి. ఈ ఫన్ బకెట్ భార్గవ్ అనేటటువంటి వ్యక్తికి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టింది అనేటటువంటి అంశంతో దాదాపు 20 years జైలు శిక్ష పడ్డదట. స్టిల్ నౌ ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాబట్టి పోక్సో కేసు అనేది చాలా కీలకమైనటువంటి కేసు, అమ్మాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని రక్షించేటటువంటి కేసు, ఏ ఆడపిల్లకు ఇబ్బంది కావద్దనేటటువంటి కేసు, చైల్డ్ ప్రొటెక్షన్ కేసు, ఆడపిల్లను రక్షించేటటువంటి కేసు. కాబట్టి ఎక్కడ కూడా బండి సంజయ్ కొడుకు కూడా తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేయడు అనేది కొంత వినబడుతున్న చర్చ. తప్పించుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి 17 years అంటున్నారు, ఆ అమ్మాయిని బండి సంజయ్ కొడుకు ఇబ్బంది పెట్టిండనే అంటున్నారు. కాబట్టి నిజంగా ఇబ్బంది పెట్టినట్టు రుజువు అయితే, బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయిని టార్చర్ పెట్టినట్టు రుజువు అయితే ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకు జైలు పాల్గాక తప్పదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే బండి సంజయ్ రాజీనామా ఎందుకు చేస్తాడు, రీజన్ ఏందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, సెంట్రల్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, ఆయన చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, బండి సంజయ్ కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో
రాత్రి 6 గంటలకు పోతే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి రాత్రి అర్ధరాత్రి 12:42 నిమిషాలకి ఆ అమ్మాయి బాధిత కుటుంబానికి కేసు పెట్టి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చారు. దాదాపు 6 గంటల సేపు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీసులు బయటనే కూర్చోబెట్టారు. అంటే బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనాలు చెప్తున్న మాట ఏంది, ప్రతిపక్ష పార్టీ లీడర్లు చెప్తున్న మాట ఏంది, బండి సంజయ్ ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కేసును డైవర్ట్ చేస్తున్నాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ కేసులో చిన్న చిన్న సెక్షన్స్ పెట్టించిండు వాళ్ళ కొడుకు మీద, బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ కొడుకుని వేరే దగ్గరికి పంపించేసిండని చెప్పి ఏం చెప్పినా కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఆయన పతార మొత్తం వాడి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి కేసును మొత్తం నీరు గారుస్తున్నాడు, కేసును పక్కదారి పట్టిస్తున్నాడు, కేసులో చిన్న చిన్న సెక్షన్లు ఇవ్వ రకరకాల చర్చలు వినబడుతున్నాయి కదా. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి ఒకవేళ వెళ్ళిపోతే, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే అప్పుడు కేంద్ర మంత్రి పదవి ఉండదు. బండి సంజయ్ సాధారణమైనటువంటి ఎంపీగా ఉంటాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ లెక్క ఉంటాడు. సో సాధారణ ఎంపీ కాబట్టి అప్పుడు బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ ఉండదు. ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ తన పార్లమెంట్ నియోజకవర్గం వరకే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కరీంనగర్ పార్లమెంట్ వరకే ఇన్ఫ్లుయెన్స్, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా. అదే కేంద్ర మంత్రి అనుకో, కేంద్ర మంత్రి అది కూడా హోంకి సంబంధించినటువంటి వ్యవహారంలో, కాబట్టి బండి సంజయ్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కేంద్ర మంత్రి పోలీసులను మేనేజ్ చేయగలుగుతాడు, కేంద్ర మంత్రి ఏదన్నా చేయగలుగుతాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయడానికి సిద్ధమవుతాడు. కారణం ఏంది, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు అనుకో, అప్పుడు జనాలు ఏమంటారు, ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఆయన కేంద్ర మంత్రి కాబట్టి అందరిని మేనేజ్ చేస్తున్నాడు, ఆయన కేంద్ర మంత్రి కాబట్టి అందరిని బెదిరిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అదే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసాడు అనుకో, ట్రాన్స్పరెంట్గా విచారణ జరుగుతుంది, నిజాయితీగా విచారణ జరుగుతుంది, పోలీసుల పైన ప్రెజర్ ఉండదు, బండి సంజయ్ ప్రెజర్ పెట్టలేడు, బండి సంజయ్ ఎవరిని ఇబ్బంది పెట్టలేడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో బండి సంజయ్ కూడా ఆలోచనలో ఉన్నాడట, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే రేపటి రోజు ఏదున్నా కూడా ఫేస్ చేయగలుగుతాడు. రేపటి రోజు ఏమున్నా బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయకపోయింది అనుకో, ఇగో నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతనే నా కొడుకు తప్పు చేయలేదని చెప్పి ఇగో ప్రూఫ్ వచ్చింది, ఇగో తప్పు చేయలేదని చెప్పి న్యాయస్థానమే చెప్పింది అని చెప్పి ఆ రోజు చెప్పొచ్చు బండి సంజయ్. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత, ఇంకా కోర్టులో విచారణ ఏం కంటిన్యూ కాలేదు, బండి సంజయ్ కొడుకు హైకోర్టుకు పోయిండు, హైకోర్టులో సో ఈరోజు వాళ్ళు పిటిషన్ వేసారు. 14వ తారీఖు అంటే ఎల్లుండి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వేసవి సెలవులు కదా, సో 4 బెంచీలు మాత్రమే ఉన్నాయట హైకోర్టులో. సో 14వ తారీఖు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి బండి సంజయ్ కొడుకు సిద్ధంగా ఉన్నాడట. సో ఈ విధంగా అనేకమైనటువంటి వ్యవహారాలు కనబడుతున్నాయి. కానీ బండి సంజయ్ మాత్రం ఆయన కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రీజన్ ఏంది, బండి సంజయ్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు, ఇక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది అయ్యేటట్టుంది, డ్యామేజ్ అయ్యేటట్టుంది. బండి సంజయ్ కూడా అనుకుంటాడు కదా, నేను కేంద్ర మంత్రి పదవిలో ఉన్నా, అందరు నన్ను కేంద్ర మంత్రిను అంటున్నారు, నా కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేసి ఆ తర్వాత విచారణకు పోతే బెటర్ కదా, ఏ తీర్పు వచ్చినా కూడా మనం స్వీకరించవచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా బండి సంజయ్ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అప్పుడు మాట్లాడేటోళ్ళు కూడా సరే బండి సంజయ్ ఆయన నిజాయితీగానే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు, సో బండి సంజయ్ మంచి పని చేసిండని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇదొక అంశం. రెండోది, పిఎంఓ ఆఫీస్ నుండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి బండి సంజయ్కి ఒక మెసేజ్ వచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు, కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ సమాచారం. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి మాక్సిమం బండి సంజయ్ ఈ రోజు రేపు ఈ 2 రోజులలో రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కాబట్టి బండి సంజయ్కి పిఎంఓ నుండి కూడా మెసేజ్ వచ్చిందట, ఏమని, కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయండి. మీ పైన నేషనల్ మీడియా కూడా వార్తలు వేస్తున్నాయి, నేషనల్ లెవెల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, నేషనల్ లెవెల్లో పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు పరారిలో ఉన్నాడు, కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిననేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది సెంట్రల్కి డ్యామేజు, బీజేపీకి డ్యామేజు, ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. మీకు మంచి జరగాలి, మాకు మంచి జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయమని చెప్పి పిఎంఓ నుండి కూడా బండి సంజయ్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ చెప్తున్న మాట ఏంది, ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఎవరినైనా మేనేజ్ చేస్తాడు, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు అనుకో ఆయనకంత పతారు ఉండదు, ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, మేనేజ్ చేయలేడు. సాధారణ ఎంపీ ఏం మేనేజ్ చేయగలుగుతాడు, మేనేజ్ చేయలేడు. కాబట్టి కేంద్ర మంత్రి నుండి తీసేయాలని చెప్తున్నారు. కానీ బండి సంజయ్ తీసేయడం అవసరం లేదు, నేనే రిజైన్ చేస్తా అనేటటువంటి ఆలోచనతోటి బండి సంజయ్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ.
సో మ్యాక్సిమం కొడుకు దెబ్బకి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి రాజీనామా చేసే అవకాశం ఉండొచ్చు. కానీ నిజంగా మేము సంజయ్ అన్న గెలవడానికి చాలా కష్టపడ్డాం. ఎంపీగా గెలవడానికి రకరకాలుగా మేము ప్రయత్నించినాం. కానీ బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయినంటే కూడా మేము చాలా సంతోషపడ్డాం. బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను పోయి కలిసి వచ్చిన అన్నను. ఒక ఫోటో ఉంటుంది, అది నేను దిగింది అన్నతోటి. చాలా సంతోషపడ్డాం. ఒక కార్పొరేటర్ స్థాయి నుండి బండి సంజయ్ అని కేంద్ర మంత్రికి ఎదిగిండు, అధ్యక్ష పదవిలో ఉన్నాడు. బీజేపీ పార్టీని గ్రామం లెవెల్లో అంటే విలేజ్ స్థాయిలో రూరల్లో మొత్తం తీసుకుపోయిండు సంజయ్ అన్న. వెరీ గ్రేట్, అద్భుతంగా మాట్లాడగలుగుతాడని చెప్పి మేము రకరకాలుగా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ బండి సంజయ్ అన్న రాజకీయ జీవితం తన కొడుకుతో ఇబ్బంది పడుతుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ చాలా ఇబ్బంది అనిపిస్తున్నది నిజంగా. నేనైతే బండి సంజయ్ అన్నని చాలా ఇష్టపడతా. ఆయన నేను ఇష్టపడంగా ఫాలోవర్ నేను ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం చాలా కష్టాలతో ఇబ్బందులతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బండి సంజయ్ ఇంటి దగ్గర డోర్లు బద్దలు కొట్టి, ఆఫీస్ డోర్లు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసిరు. ఆయన రకరకాల ఇబ్బంది పెట్టిరు. పోలీసులు ఆయనను చాలా ఇబ్బంది పెట్టిరు. బండి సంజయ్ అన్న చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు బండి సంజయ్ కొడుకు చేసేటటువంటి తప్పేదైతే చూస్తుంటే అసలు ఎందుకు ఇట్లా చేసిన కావచ్చు అనిపిస్తుంది. ఆయన కేంద్ర మంత్రి కదా, కేంద్ర మంత్రి కొడుకు ఎట్లుండాలి? నా వల్ల మా నాన్నకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, నా వల్ల మా నాన్న రాజకీయ జీవితానికి ఏమైనా మచ్చొస్తుందేమో అనేటటువంటి జాగ్రత్తతో ఉండాలి. కానీ భగీరథ్ ఎట్లున్నాడు? అసలు ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా? బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయి సెల్ఫీ తీస్తుంటే బండి సంజయ్ కొడుకు ఒక ఫోటో దిగిండు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా. ఆ ఫోటో వేరే అట, ఈ మైనర్ అమ్మాయి వేరే అట. ఇదొక ట్విస్ట్. మళ్ళా కారులో ఇట్లా హగ్ చేసుకొని కూర్చున్నాడు కదా, ఒక బ్లాక్ కలర్ ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటో వేరే అట. మళ్ళా ఇట్లా రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఎయిర్పోర్ట్లో ఒక ఫోటో ఉన్నది, ఆ ఫోటో వేరే అట. మళ్ళా ఏం జరుగుతుంది అసలు? నాకు మార్నింగ్ ఒక అన్న ఫోన్ చేసిండు, నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయన్న అని అంటే, సరే తర్వాత మాట్లాడదామని చెప్పిన. అంటే ఇట్లా రకరకాలుగా ఫోన్లు చేస్తారు, ఇట్లా అట్లా అని చెప్పి. బండి సంజయ్ వాళ్ళ ఎవరైతే బండి సంజయ్కి సంబంధించిన వాళ్ళ కొడుకున్నాడో, వాళ్ళ కొడుకు వాళ్ళ దోస్తులు కూడా వాళ్ళు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన అట్లా ఇట్లా మమ్మల్ని ఆడికి తీసుకుపోయేది, ఈడికి తీసుకుపోయేది, మేము తాగేది, మేము ఫామ్ హౌస్ పోయేది, మేము ఎంజాయ్ చేసేది, మేము ఆ కారులో పోయేది, ఈ కారులో పోయేది అని కూడా రకరకాలుగా ఆడియోలు అదొకటి బయటకు వస్తున్నాయి. ఇంత ఘోరమా? ఒక కేంద్ర మంత్రి కొడుకు ఎట్లున్నారు? మేము బండి సంజయ్ని ఎక్కడ కూడా ఏమనట్లేదు. సంజయ్ అన్న చాలా కష్టపడి ఎదిగిండు. కానీ బండి సంజయ్ వాళ్ళ కొడుకు చేసేటటువంటి తప్పు ఇలా సంజయ్ అన్నకి ఎంత పెద్ద ఇబ్బంది అవుతుంది చూడండి. ఒక కేంద్ర మంత్రికి షార్ట్ టైంలో ఎదిగిండు బండి సంజయ్ అన్న. కష్టపడి ఎదిగిండు, చాలా కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, తను ఎదగడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ ఈరోజు బండి సంజయ్ అన్న పరిస్థితి చూస్తుంటే బాధ అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సరే ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్టు చూడాలి ఏం జరగబోతుంది నెక్స్ట్. మరి ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది ముందు ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికైతే బండి సంజయ్ అన్న రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నాడు. సో కోర్టు పోతా ఉన్నారట, హైకోర్టుకు పోతా ఉన్నారట. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తూ ఉన్నారు. మరి బెయిల్ వస్తుందా రాదా, ముందస్తు బెయిల్ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవైపు సిట్ అధికారులు సిడిఆర్ తీస్తూ ఉన్నారు, కాల్ డేటా తీస్తూ ఉన్నారు. సో బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడు ఏం కథ అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకు దొరికితే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మొత్తానికి కేంద్ర మంత్రి పదవికి సంజయ్ అన్న రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ అంటారు, పతారు ఉంటుంది, కేంద్ర మంత్రి అంటే అందరిని మేనేజ్ చేస్తాడు, సెంట్రల్ లెవెల్లో ఆయన పరిచయాలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ కేసు ట్రాన్స్పరెంట్గా కంటిన్యూ కావాలంటే, కేసు ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా విచారణ జరగాలంటే, ఎక్కడ కూడా పోలీసుల పైన ఒత్తిడి లేకుండా కేసు సాఫీగా కొనసాగాలంటే బండి సంజయ్ రిజైన్ చేయాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి సంజయ్ అన్న కూడా రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాడట. అలాగే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి సంజయ్ అన్నకు మెసేజ్ వచ్చింది అంటా ఉన్నారు, రిజైన్ చేయండి వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం మాక్సిమం ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజులలో బండి సంజయ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.